హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఓ స్వామీజీ దగ్గరికి ఓ భక్తుడు వచ్చాడు. స్వామి, నాకు చాలా పెద్ద కష్టం వచ్చింది స్వామి. నాకు ఆల్రెడీ పెళ్ళైంది, కానీ మా కంపెనీ రిసెప్షనిస్ట్ రోజు గ్లామరస్ డ్రెస్సులు వేసుకొస్తుంది. నాకేమో సిగ్నల్ ఇవ్వాలనిపిస్తుంది స్వామి. నాయనా, అలాంటి డ్రెస్సులు వేసుకోవడం వాళ్ళ వృత్తి ధర్మం. నువ్వు సిగ్గులేని సిగ్నల్స్ ఇవ్వమాకు నాయనా. ఏం చేయమంటారు స్వామి? తోలు చూస్తే చాలు మనసు డోలు కొట్టేస్తుంది. మీకు కూడా ఇలా జరిగే ఉంటుంది కదా స్వామి. మూర్ఖుడా, చర్మం చూడగానే ధర్మం తప్పడానికి నేను సన్నాసిని కాదు, సన్యాసిని. అసలు సన్యాసులు ఆయుధాలకి భయపడరు, కానీ ఆడవారికి ఆమడ దూరంలో ఉంటారు. అర్థమైంది స్వామి. కత్తికి నైఫ్ కి భయపడరు, కానీ కత్రీనా కైఫ్ కి భయపడతారు. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు స్వామి? నాయనా, నీ కోరికలో దోషం ఉంది. ధర్మాన్ని పట్టుకోవడంలో సుఖం ఉంది, దోషాన్ని వదిలేయడంలో సుఖం ఉంది. ఈ నిజం తెలుసుకోలేకపోవడం అజ్ఞానం యొక్క మొదటి లక్షణం. నాయనా, వదిలేసాయి. సరే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాను. ఇక వెళ్ళొస్తాను. అలాగే నాయనా, ముందు 1116 దక్షిణ సమర్పించి అప్పుడు వెళ్ళరా నాయనా. స్వామి, మీరు చెప్పింది కామన్ సెన్సే కదా, దానికి ఇన్ని డబ్బులా? పిచ్చివాడా, ఈ మూల్యం నీ అజ్ఞానానికి, నేను ఇచ్చిన జ్ఞానానికి. ఇలా డబ్బులు పోగొట్టుకోవడం అజ్ఞానం యొక్క రెండో లక్షణం నాయనా. వెళ్ళిరా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.